నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు బీజేపీ జాతీయ నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చి కరెక్ట్ ఈ రోజుకు 6 వారాలు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్కు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి పాపులర్ స్కీమ్స్ చూసి ఓట్లు కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి నిశ్చయించుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుర్తించుకొని దానికి పట్టగలిగింది తప్ప ఈ స్కీమ్ గురించి రెండవది ఒకవేళ నిజంగానే కనుక ఆ హామీలు అమలు చేయాలని చెప్పే సంకల్పం కనుక ఉందే ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అమలయ్యే రాష్ట్రాలు అవన్నీ అక్కడక్కడ వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి ఇంకో డిక్లరేషన్ అని చెప్పి ఇది రైతు డిక్లరేషన్ ఇది ఉమెన్ డిక్లరేషన్ అని చెప్పి పెట్టింది. కానీ వాటికి ఎవరికి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, దానికి పద్ధతి ఏందో ఇప్పటికి చెప్పలేదు. దాన్ని ఇచ్చేటువంటి ఆర్థిక శక్తి కూడా ఇప్పటికీ లేదు. మీరు చూసి మేము చెప్పడం కదా, వాళ్ళే ఇది అప్పులమైనటువంటి రాష్ట్రం, అప్పుల కుంపడిగా మారిపోయింది రాష్ట్రం, కరెంటు వ్యవస్థ మీద కుప్పగొలిపోయే ప్రమాదం ఉంది, ఏ క్షణమైనా కుప్పగొలిపోవచ్చు మనం చెప్పడం కదా, వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన జెన్కో, ట్రాన్స్కో, మిగతా సంస్థల గురించి కానీ ఇవన్నీ కూడా దివాళాదీశ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మరి దివాళాదీశటువంటి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఎట్లా ఇవన్నీ అమలు చేస్తారో వాళ్ళే చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు 6 వారాలు అయితే గడిచింది. మీరు అంటే గత కేసీఆర్ పరిపాలనలకు ఇప్పుడు ఈ 6 వారాల పరిపాలనకు తేడాలు ఏమైనా చెప్పగలరు? రోజులలో వారాలలో మనం చెప్పడం బాగుండదు, పరిపక్వత ఉంటుంది. ఎక్కడో ఒక 6 నెలలు పోతే ఈ ప్రభుత్వ ఒరవడి ఏంటి, వీళ్ళ ప్రాక్టీస్ ఏంటి, వీళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నటువంటి తపన ఉందా లేదా, తపన ఉంటే వీళ్ళకి ఆర్థిక శక్తి ఉందా లేదా, ఇవన్నీ ఒక 6 నెలలు కలిసి చెప్పలేం. కానీ ఇప్పుడు ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని 40,000 కోట్లకు పైగా ఇక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వస్తుంది. దీన్ని ఎట్లా వస్తుంది? నేను కూడా ఆర్థిక మంత్రిగా ఉంటుంది. ఈ పరిశ్రమలు వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులంతా వాళ్ళ రాయితీలు కోరుతారు. నా కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది, మేజర్ ఇండస్ట్రీ కింద వస్తుంది, నాకు ఇచ్చే కరెంట్ సబ్సిడీ ఏంటి, నీళ్ళ సబ్సిడీ ఏంటి, భూములలో మాకేం సబ్సిడీ ఇస్తారు, ట్యాక్స్లలో మాకేం సబ్సిడీ ఇస్తారు. నేను కళ్ళాలు చూసినా, నేను నా చేతులతో చూసాను. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ 200 కోట్ల రాయితీలు సందర్భాలు చూస్తున్నాను. ఇళ్ళకి పండుగ కాదు. దావోస్లో మేము ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి వాళ్ళు ఏం చెప్పినప్పుడు కూడా వాళ్ళు పెట్టే ఇండస్ట్రీ ఏంటి, వాళ్ళు కోరే రాయితీలు ఏంటో తదుపరి తెలుస్తుంది. కేవలం ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రాజశేఖర్ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసాం. మీరు ఇండస్ట్రీస్ పెడితే ఈ భూములలో రాయితీలు ఇస్తాం, ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు రాయితీ ఇస్తామని చెప్పి పెట్టింది. ఐడియా ఉండాలి. కానీ భూములు తీసుకున్న ఆనాడు ఆ కంపెనీలు ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ అవి పెట్టలేదు, ఇండస్ట్రీస్ పెట్టలేదు, ఉద్యోగాలు కూడా అందరూ చేయలేదు. తదుపరి వచ్చిన గవర్నమెంట్ మీకు కమిటీ వేస్తే మేమే పోయినాం. అసలు ఇదంతా కూడా మిస్యూజ్ అయిపోయింది, ఎవ్వరు కూడా వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇండస్ట్రీస్ పెట్టలేదు, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు, వీళ్ళకు మనం చేసినటువంటి లాభం వాళ్ళకి చేసినట్టుగా అయిపోయింది తప్ప మన రాష్ట్రానికి ఏం లాభం లేదు. ఇంటర్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉద్యోగ కల్పన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కూడా ఏం లేదు. ఇవాళ వాటికి కాటన్ మిల్లో కూడా, కాటన్ ఇండస్ట్రీలో కూడా బీహార్ నుంచి లేబర్ వస్తున్నారు, మహారాష్ట్ర లేబర్ వచ్చే పరిస్థితి. ఇవాళ రైస్ మిల్లలో కూడా లేదు, బీహార్ లేబర్ పనిచేసే పరిస్థితి. ఒక్క మాట చెప్పాలి, ఇక్కడ ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి రాయితీ అడుగుతారు, పెట్టిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళకి ఏదో ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇంత అనేది అయితే గ్యారంటీ లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ పదే అదానిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో
మరి రేవంత్ అదానితో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించడమే ఎంఓయూ తోటి కూడా ఒప్పందం చేసుకున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? వ్యాపారవేత్తలతో మాట్లాడడం తప్పని నేను చెప్పాను. ఎందుకంటే తప్పకుండా అభివృద్ధి జరగాలంటే తెలుస్తుంది. కానీ ఈ ఇండస్ట్రీస్ వచ్చే పేట తెచ్చే పేట వాళ్ళకు మోకరిల్లకూడదు ప్రభుత్వాలు, వాళ్ళకు మోకరిల్లకూడదు. రెండోది వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చేదానికి ఉండకూడదని అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి ఏ ఒప్పందాలు కానీ ఏ ఇండస్ట్రీస్ కానీ మంచిది కాదని చెప్పారు. కానీ నేను చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇండస్ట్రీ గుజరాత్లో వస్తుంది. ఆ ఇండస్ట్రీ మేము అడిగాం మా దగ్గర పెట్టండి. వాళ్ళు అన్నారు మాకు ఇన్ని రకాల రాయితీలు ఇస్తారు. ఆ రాయితీలు అనేది కూడా మేము కూడా ఇస్తాం. మీకు ఒక 9 సంవత్సరాల వరకు ఫర్ యూనిట్ కరెంట్ మీద ₹2 సబ్సిడీ ఇస్తామని చెప్పినారు. వాళ్ళకి మొత్తం ట్యాక్స్ ఎక్సెప్షన్ ఇస్తామని చెప్పినారు. అంత అయిన తర్వాత వారు ఏమన్నా ఒకటే మాట, మేము గుజరాత్లో పెడితే మాకు సముద్ర మార్గం ద్వారా వస్తుంది, ఇక్కడ పెట్టాలంటే మాకు ట్రాన్స్పోర్ట్ అదనంగా పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా మీరు ఇస్తారని చెప్పి అడిగినాం. అర్థం కావాల్సింది అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఇస్తేనే వాళ్ళు పెడతా అని చెప్పారు. మేమన్నాం మీరు పెట్టే ఇండస్ట్రీ రేపు ఏమైనా పెడుతుందో తెలియదు, నువ్వు ఎంతమంది ఉద్యోగులతో తెలియదు, కానీ నువ్వు పెట్టుబడి పెట్టేదానికంటే మా దగ్గర రాజకీయ ఎక్కువ లేవు. ఒక మాట చెప్పాలంటే మాట ఉద్యోగులు ఎవరు నడిపెడుతుందని చెప్పాను. అందువల్ల మీకు ఇండస్ట్రీస్ చాలా కష్టంతో అదాని లాంటితో మాట్లాడినా అంబానీ లాంటితో మాట్లాడడం తప్పని నేను భావించను. కానీ ఇంతకు చెప్పినట్టుగా వాళ్ళకు మోకరిల్లే దానికంటే ప్రజలకు లాభం జరిగే, రాష్ట్రాలకు లాభం జరిగే పద్ధతిలో అగ్రిమెంట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ 6 వారాల పరిపాలన పైన మీ విశ్లేషణ ఇప్పుడే చెప్పకూడదు కదా. గవర్నమెంట్ బాగా రెస్టారెంట్ ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు కొత్తగా వచ్చిండు 10 ఏళ్ళు వాళ్ళ అధికారాలు లేదు. అందులో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంత్రి కూడా పనిచేయని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం సబబు ఉంటుంది. అలా ఇప్పుడు ఈ కాళేశ్వరం పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయని అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అధికారం లేనప్పుడు అనేక రకాల మాటలు చెప్పారు. డిజైన్లే తప్పన్నారు, కట్లే తప్పన్నారు, ₹1,00,00,000 కోట్ల అన్యాయం చేసింది. గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది, దాన్ని సమగ్రంగా ఎంక్వైరీ చేసి ప్రజలకు ఏం జరిగిందో, నష్టమా లాభమా చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది ఇంకో డిమాండ్ చేయాల్సిన అక్కర్లేదని అనుకుంటున్నాను. వాళ్ళకే చేయాలి. అంటే కేంద్ర జల సంఘం కూడా ఒక నివేదికను విడుదల చేసింది, కానీ ఇప్పటి వరకు కేంద్రం కూడా ఏం రియాక్ట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. కేంద్రం ఆల్రెడీ చెప్పింది అనేక రకాల లోపాలు ఉన్నాయి, ఇది సమగ్రంగా స్టడీ చేయాల్సిన ప్రక్రియ ఉందని చెప్పింది. నాకు తెలిసి ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. సరే జ్యుడిషియల్ ఎంక్వైరీగా, సిబిఐ ఎంక్వైరీగా, ఏ ఎంక్వైరీ అన్ని సంస్థల మీద నమ్మకం ఉంది. కానీ తొందరగా తేల్చాల్సిన ప్రయత్నం ఉంది ఏం జరిగిందో. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు కానీ ఈ ప్రభుత్వాలు కేవలం ప్రజల సొమ్ముకు కాపాడదామని మాత్రమే. ఈ సంపదకి ప్రజలు ఓనర్లు తప్ప ముఖ్యమంత్రి ఓనర్ కాదు, మంత్రులు ఓనర్లు కాదు. వాళ్ళ పనుల పైసలు కాబట్టి ఇలా పప్పు కొన్నా ట్యాక్స్ కడతారు, చీర కొన్నా ట్యాక్స్ కడతారు, ఒక సైకిల్ మోటార్ కొంటే ట్యాక్స్ కడతారు, ఒక కారు కొంటే అయితే దాని విలువను బట్టి 5 లక్షల నుంచి 50 లక్షల ట్యాక్స్ కట్టేట్లు ఉంటుంది. 5 లక్షల నుంచి 50 లక్షల ట్యాక్స్ కడతారు ఒక కారు మీద. కాబట్టి మనం కట్టిన పన్నుల పైసలు కాబట్టి ఆ డబ్బుకి జవాబుదారితనం తప్పకుండా ఉండాలి. కాబట్టి ప్రజల హక్కుదారులు కాబట్టి ప్రజలకు తెలిసి చెప్పాల్సి చెప్పింది. 1,05,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టబడ్డాయని చెప్పిందో ఈ 1,05,000 ఖర్చు ధర్మంగా అయిందా, దాని ఉపయోగం ఉందా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఒకవైపు మరి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంటే మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటిస్తున్న నేపథ్యం ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవడం? అంటే సిబిఐకి అప్పగిస్తే ప్రాబ్లం ఏంది, వీళ్ళు సిట్టింగ్ జడ్జితో చేయిస్తే ఏం బయటకు వస్తుంది? యాక్చువల్గా ఏంటంటే సార్ ఎవరి అనుమానాలు వాళ్ళ ఎవరి ఏది ఏమైనా అది సిబిఐనా, రిటైర్డ్ జడ్జా, ప్రజెంట్ జడ్జా, ఇంకో సంస్థన తొందరగా విచారణ జరిపి దీన్ని ప్రజల ముందు పెట్టాల్సిన కర్తవ్యం మాత్రం ప్రభుత్వం ఉంది. కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈడీ నోటీసులకి సిబిఐ ఎంక్వైరీలకు మాకేం సంబంధం ఉంటుంది? జనరల్గా తప్పు చేసినప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో తప్పు చేసింది ఒక కాంప్లైంట్ ఇస్తారు,
ఎవరు ఎంక్వైరీ చేస్తారు? ఫస్ట్ పోలీసులు పోతారు, అంతే కదా. నిగూఢంగా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది బట్టి ఒక పోలీసులకు తెచ్చే అంశం కాదంటే దాని మీద స్పెషల్గా ఏదో ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీ తీరుస్తుంది, సిబిఐకి అప్పచెప్తారు, ఏసీబీ ఇద్దరు రకాల అప్పచెప్పే సందర్భాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ కవిత ఇష్యూ భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఇష్యూ కాదు. అది ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇంకేమైనా సంస్థలు కానీ ఇన్వాల్వ్ అయ్యి దాని లోతులకు పోయి ప్రజలకు వివరించాల్సి అక్కర్లేదు. ఒకవేళ తప్పు చేస్తే చట్టం తన పని తప్పకుండా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. ఓకే, నాకు ఇప్పుడు అది ఈ అంశాలను పక్కన పెట్టేస్తే, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నారు పార్లమెంట్? ఇప్పటికే చెప్పిన నేను యాక్చువల్లీ నా ఆనవాళ్ళు, నా పరిచయాలు, నాకు ప్రజల ఆదరణ, అండ, ఆశీర్వాదం కూడా కరీంనగర్ జిల్లాలో దొరికింది. అక్కడ మా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి అడగడం బాగా ఉండదని నేను హైదరాబాద్ ఆదేశిస్తే పార్టీకి నేను అక్కడ ఉండదని పార్టీ భావిస్తే తప్పకుండా మల్కాజ్గిరి ఇవ్వండి అని చెప్పి చెప్పాను. ఓకే ఓకే, ఒకవేళ జహీరాబాద్ చూజ్ చేస్తే ఇదంతా పోయే శక్తి అంటే పార్టీ అధిష్టానం మీ మీద నమ్మకం ఉంది కాబట్టి జహీరాబాద్ అంటే నాకు ఇప్పుడు పార్లమెంట్ అంటే చిన్నది కాదు. పార్లమెంట్కి ఒక ఏడాది కాకుండా 2 గ్రామాలు కొన్ని కథలు ఉంటాయి. మాకు ఇక్కడ అంటే 32 ఏళ్ళుగా 32 సంవత్సరాలుగా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ సెంటర్లో ఉంటుంది. నేను నా ఇల్లు సెంటర్లో ఉంటుంది. అటుపక్క 30 కిలోమీటర్లు ఉంటుంది, ఇటుపక్క 30 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఇప్పటికే మురళీధర్ రావు లాంటి వాళ్ళు మల్కాజ్గిరి కోసం వాళ్ళు నేను ఒకరిని గుంజుకోవాలని పడట్లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఎవరికి గెలుతారని అది వచ్చిన మురళీధర్ రావు వచ్చినా ఇంకొకరికి వచ్చినా వాళ్ళకి ఏమంటుంది, ఇటలాగా అంటే ఇటలాకి ఇవ్వండి, మురళీధర్ రావు అంటే మురళీధర్ రావుకి గెలవాలి కదా. గెలుస్తారని చెప్పి రిపోర్ట్ ఎవరికి వచ్చినా వాళ్ళకి ఏమని అన్న అంటే మీ పైన అధిష్టానానికి ఒక ప్రత్యేక గురి ఉంది కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా మీరు ఎక్కడే పోటీ చేయాలంటే మీరు ఏం డిసైడ్ చేస్తారు? సరే, హైకమాండ్ యొక్క నిర్ణయాలు ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా ఉంటాయి, గెలుపు దృక్పథాలు ఉంటాయి. అధిష్టానం ఎప్పుడు కూడా వాటి ముఖాలు చూసి టికెట్ ఇవ్వడం సిద్ధంగా ఉండదు. మోడీ గారు వచ్చిన తర్వాత, అమిత్ షా గారు వచ్చిన తర్వాత గెలిపే గీటురాయిగా సెలెక్షన్ చేస్తున్నారు. మొన్న కొన్ని వార్తలు చూసాం మనం. 303 సీట్లలో ఒక 90 సీట్లు పైబడి సిట్టింగ్ ఎంపీలకు ఈసారి ఇవ్వదనుకుంటున్నాము. కారణం ఏంటి? ప్రమోషన్ వచ్చేవారు కొంతమంది ఉండొచ్చు, ఇంకో దానికి షిఫ్ట్ అయ్యేవారు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది యాంటీ ఇన్కంబెన్స్ ఉండొచ్చు. అట్లా రకరకాల కారణాల వల్ల చెక్ చేసుకుంటారు. అట్లా తెలంగాణ ఉందా? తెలియదు, అది వాళ్ళకి అన్న. అంటే మీరు మొన్న 2 చోట్ల పోటీ చేసింది, 2 చోట్ల కనుక విజయం సాధిస్తే ఏ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం? అయిపోయినా కదా, దేన్ని వదులుకొని దేన్ని ఆల్రెడీ పోటీ చేస్తే రాకపోయా. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న మీరేసి సవాల్ చెప్తారు బాగుండదు. అంటే జనరల్ గా మీరు విజయం సాధిస్తే ఇప్పుడు అయిపోయిన ప్రశ్నలు అంటే ఇంపార్టెంట్. అంటే చాలా మంది అనుకుంటున్నారు, ఒకవేళ 2 విజయం సాధిస్తే హుజురాబాద్ లో వదులుకుంటాడా, గజ్వేల్ లో వదులుకుంటాడా అనేది సందిగ్ధం కూడా అప్పుడు నెలకొని ఉండే. ఇప్పుడు గట్లడానికి అయిపోయాయి కదా, ఇప్పుడు కదా అలా. ఇప్పుడు నాకు అంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి, మీరు బీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వాళ్ళు నెట్టేసిన నేపథ్యంలో, పంపించిన నేపథ్యంలో మీరు ఫస్ట్ కాంగ్రెస్ ఆప్షన్ ఎంచుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత పరిణామ క్రమంలో బీజేపీలో చేరడం జరిగింది. ప్రజెంట్ కాంగ్రెస్ మళ్ళీ మీ ఆప్షన్ ఎంచుకున్నది. దీన్ని ఎట్లా చూడవచ్చు? యాక్చువల్గా మీరు అన్నట్టు కాదు, నా ఫస్ట్ ఆప్షన్ బయటికి వెళ్ళకూడదు కదా, కొత్తగా పార్టీ పెట్టలేదు. ఓకే, నేను చాలామంది మా బెనిఫిషియర్స్తో మీలాంటి వాళ్ళతో మాట్లాడాను, పెడదామని కొనుక్కునే కొన్ని కారణాలు నేను పెట్టలేకపోయాను. అప్పుడున్న పరిస్థితుల్లో పురోగమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి రేపు కేసీఆర్ నిలబెరించగలిగే, ఓడగొట్టగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, అప్పటికే 2 ఎన్నికలు జరిగి ఆ ఫలితం వచ్చింది కాబట్టి నేను కూడా ఇదే ప్లాట్ఫామ్ ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలి అనే విధంగా
కేసీఆర్కు తప్పకుండా గుణపడే చెప్పాలని ఫోన్ చేశాను భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు ఆప్షన్ మరి కాంగ్రెస్ పార్టీ మీ మీద ఆప్షన్ పెట్టుకుంది కదా, వాళ్ళు పెట్టుకుని నేనేం చేస్తాను, మీకు సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తప్పు. ఇట్లా పడిగిన కలిపితే ముంచేవాడు అన్ని పార్టీలు అంటే పార్టీలలో భవిష్యత్తు, పార్టీల క్యారెక్టర్, కమిట్మెంట్ అనేక రకాల ఇవి ఉంటాయి. కరీంనగర్ పార్లమెంట్ లో ఈటల రాజేందర్ గారు పోటీ చేయబోతున్నారు అనేది కాంగ్రెస్ గాంధీ భవన్ లో గుసగుస. వాళ్ళ గుసగుస నేను రాసి చెప్పాలి, నాది కాదు, నా గుసగుస కాదు, వాళ్ళ గుసగుస. ఇప్పుడు వాళ్ళకి తక్షణం రాయనంత మంచిగా అనుకుంటుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు వస్తే మంచిగా అనుకోవచ్చు, ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నాయేమో వస్తేనేమో ఆశ్చర్యం. రకరకాల రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు 24/7 మాట్లాడుతూనే ఉంటారు, కాంట్రాక్ట్ అవుతూనే ఉంటారు. వాళ్ళ బిజినెసే మనుషులతో కలిసి బిజినెస్ కదా. ఏదో కార్మికులు లేక రైస్ మిల్ పోయి పనిచేసేది కాదు, లేకపోతే ఓ కన్స్ట్రక్షన్ రంగాలు పోయి పనిచేసేది కాదు. పొలిటికల్ 24/7 ఒకటే ఆవు ఉంటుంది. ఈయన ఏమైతుంది, ఆయన అయిపోతాడు, ఈయన పోతుండు, మన భవిష్యత్తు ఏంది, ఇదే ఆలోచించారు అనుకుంటుండొచ్చు. అంతేగాని ఈటల రాజేందర్ ఎప్పుడు గుసగుస పెట్టలేదు, అట్లాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఓకే అన్న, ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తే హుజురాబాద్ను వదిలేస్తారా, లేకపోతే ఈటల జొన్న గారికి అప్పగిస్తారా? ఎట్లా ఇప్పుడే నాకు టికెట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. అంటే ఒకవేళ ఇప్పుడు ఊహాత్మకమైన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేదు. పిల్ల పుట్టకుండా కుల పుట్టినట్టు మంచిది కాదు. నేను అడుగుతున్నా, నాకు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన గెలవాలి. నేను మీరు కోరిన సీట్ అయితే ఖచ్చితంగా అధిష్టానం ఇస్తుందని చెప్పేసి అందరు భావిస్తున్నారు. మీరంటే ఒక ప్రత్యేక గురి ఉంది కాబట్టి మల్కాజ్గిరిలో ఇచ్చిందనుకో, విజయం సాధించిందనుకో, హుజురాబాద్ పరిస్థితి గెలిచినాక మళ్ళీ ఇంటికి వచ్చి మనం. ఓకే, అంటే ఇప్పుడు ఒక సందేహం. ఓటమి పాలైన ఎమ్మెల్యేలందరూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించకుండా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న దాంట్లో విజయం సాధిస్తున్నారు. ఈ సాధిస్తున్న నేపథ్యంలో అది సొంత ఇమేజ్ అనుకోవాలా, లేకపోతే పార్టీ చరిస్మా అనుకోవచ్చు? ఉత్తమంగా పార్టీ ఉండదు. ఎందుకంటే పార్టీ పరిశిక్షణ బిల్డప్ కాకుండా గెలుపుకోవాలి. ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ హుజురాబాద్ ఉంది, హుజురాబాద్లో దాని కంటెంట్ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవ కూడా జరిగింది. ఎక్సెప్షన్ కేసులు పట్టబడితే ఆన్ ది హోల్గా ఎలక్షన్స్ అన్నీ కూడా పార్టీ ప్రజలకు ఇచ్చే విశ్వాసం, ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు, వీటి మీద ఆ తదుపరి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కూడా ఉంటుంది, తప్పుడు యాడ్ అవుతుంది. ఎక్కడైతే పార్టీ బీఫామ్ ఇచ్చినప్పటికి కూడా అన్ని గెలవము. ఎందుకు? పార్టీ గుర్తించి గౌరవించి బీఫామ్ ఇచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తిగా ఆ ప్రజలతో సత్సంబంధాలు లేకపోతే, ఆ ప్రజల ఆశీర్వాదం పొందలేకపోతే గెలుపు సాధ్యం కాదని నాకు తెలుసు. అందుకని ఒక ఇండివిజువల్ చరిస్మా లేకపోతే ఇది కాదు, అనేక రకాల అంశాలు సింక్రనైజ్ అయ్యి దాని ఫలితమే రిజల్ట్ గెలుపు. ప్రస్తుతం అంటే తెలంగాణలో ఇప్పటికే 4 బీజేపీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ 4 స్థానాలను కాపాడుకుంటుందా, ఇంకా ఎక్కువ తెచ్చుకోబోతుందా? మేము కనుక సరిగ్గా ప్లాన్ చేసుకోగలం. 4 వెంటనే మేము క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకోగలిగి, కొంత మేము పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలను కూడా మేము చేసుకోగలిగి, మా అధినాయకత్వం యొక్క సూచన సలహాలు, మా హైకమాండ్ యొక్క సూచన సలహాలు సరిగ్గా పాటించి క్యాండిడేట్స్ అనుకున్న కొంత పాపులారిటీ ఉంటే, కొంత ఉన్న టైంలో మంచిగా పనిచేస్తే 100% మెజార్టీ స్థానాలు, నేను 10-5 అంటే మెజార్టీ స్థానాలు బీజేపీ గెలిచే ఆస్కారం ఉంది. అంటే ఎన్ని అంటే కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు, బీజేపీకి ఎన్ని రావచ్చు? 10 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది. బీజేపీకి 10 సీట్లు. ప్రజలలో ఉన్నటువంటి చర్చ వాతావరణాన్ని చూస్తే 10 సీట్ల పైన వస్తే తప్ప దాంట్లో తక్కువ. అంటే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు, అంటే బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదోస్తాయి అనే ఒక ప్రచారం కొనసాగుతుంది. అటువంటి ఊహాజనితమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఆలోచన బీజేపీ చేయదు. నారాయణుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓటుతో గెలిచే ప్రభుత్వాన్ని కూలగొట్టకూడదు. వాళ్ళ పార్టీ మిస్టేక్ చేసుకుని వాళ్ళు కూలిపోయి చెప్పలేదు. ఇతర పార్టీలు ఏదో కూలగొట్టే ప్రయత్నం చేస్తారని నేను వ్యక్తిగతంగా వచ్చేసాను. ఓకే,
రెండవది మేము బీఆర్ఎస్తో కలిసి వారి కూలగొట్టాల్సి అక్కడ మాకు అంతకన్నా అంటే మొన్న కేటీఆర్ కూడా ఒక సందర్భంలో అసెంబ్లీలో కూడా మాకు 54 ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అంటే బీజేపీని కలుపుకోరు. అది ఎట్లా ఎందుకోసం అన్నాడని అనుకోవచ్చు. వాడిని అడిగిన మాకేం తెలుస్తుంది. వాళ్ళు ఎక్కేది 54 కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండలేదు. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు డబ్బులు ఇచ్చి గెలిపించిన ఉంటే ఉండొచ్చు. వారి ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు దాంతో పాటుగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. సీఎం అంటే చాలా చిన్న పదవి, కేసీఆర్ అంటే చాలా పెద్ద పదవి, కేటీఆర్ అంటారు. మరి ఎన్ని సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మరి పరిపాలించారు. నేను 2014లో ఇట్లా డిస్కస్ చేశాను. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు టాల్ పర్సనల్గా ఎదిగారు. ఒక స్టేజ్లో తెలంగాణ గాంధీగా పిలుస్తారనే రాకపోయింది. కేసీఆర్ మీద ఏమైనా నెగిటివ్ పోస్ట్ పెట్టి ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళని చీల్చి చెల్లాడు. ఆనాడు కేసీఆర్కు ఉండే గౌరవం, కేసీఆర్ అనే 3 అక్షరాలకు ఉండేటువంటి గొప్పతనం అది. కానీ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళ నియంత్రిత పోకడం కావచ్చు, మాలాంటి వాళ్ళని అణచివేసిన పద్ధతి కావచ్చు, ప్రజల్ని పట్టించుకొని తీరు కావచ్చు, నేనే సుప్రీం నేనే అనేటువంటి అహంకారం కావచ్చు, ఇవన్నిటి వల్ల సీఎం స్థాయి తగ్గింది తప్ప సీఎం స్థాయి తగ్గింది. కేసీఆర్ ఇట్లాంటి చేయడం వల్ల సీఎం స్థాయి తగ్గింది. సీఎం స్థాయి గొప్పదే. మరి అంటే ఆ గౌరవం రావాలంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే మనం సుదీర్ఘ ఉద్యమంలో ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేటట్లేదు. ఎందుకంటే 2014 వరకు కేసీఆర్ చూసింది, 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ చూసింది. కాబట్టి ఆ సందర్భంలో మాట చెప్పింది ఏంటి, అమలు చేసింది ఏంటి, ఇప్పుడు మాట చెప్పింది అమలు చేసి చూసింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మాత్రం కేసీఆర్ ఉద్యమం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాడు, అధికారం రాగానే ఒక మాట మాట్లాడాడు అనే భావన మాత్రం వచ్చింది. ఇప్పుడు అది చెరిపేస్తే కూడా చెరగదు, దాన్ని ఏమి చేయలేదు మారేది. అన్న మీకున్న అనుభవంతో ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వస్తాడని అనుకోవచ్చా? ఆయనకున్న మనస్తత్వం, ఆయనకున్న టెంపర్మెంటు, ఆయనకున్న పద్ధతి రాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అబ్సల్యూట్ పవర్ అని పెంచుకోండి. నేనే రాజును, నేనే చక్రవర్తిని, నేనే అన్ని, నేనే సర్వంత్రయాన్ని అనుకుంటున్నా. సర్వంత్రయాన్ని అనుకుంటున్నా. వాళ్ళు మళ్ళీ వచ్చి వారు ముఖ్యమంత్రి స్థానం నుండి ప్రతిపక్ష స్థానం నుండి 10 సంవత్సరాలుగా ఎవరైతే అవమానించారో, ఎవరైతే బగ్గు అంటే బాధతో కూలిపోతుందో వాళ్ళ చేతికి అధికారం వచ్చింది. కాబట్టి మరి వాళ్ళు ఎట్లా వీరి పట్ల ఏం భావన ఉంటుంది, ఎట్లా బిహేవ్ చేస్తారనేది చూడాలి. ఇవన్నీ ఊహించుకున్నప్పుడు నేను అనుకున్న ఆయనకున్న సైకాలజీ, ఆయనకున్న టెంపర్మెంట్ ప్రకారంగా అక్కడ కూర్చుంటారనే మాత్రమే భావించాలి. అన్న నా మనసులో మాట ఒకటి, ఒక వామపక్ష భావజాలం ఉన్న ఈటెల రాజేందర్ గారు, సుదీర్ఘ ఉద్యమాలలో పాల్గొన్న ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఇమ్మడగలుగుతారు? భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, మనకు ఒక విజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు మోడీ గారిని చూసాం. భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ కరోనా కష్టకాలంలో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ థర్డ్ వరల్డ్ కంట్రీ ఉన్న ఈ దేశం ఆ కష్టకాలంలో వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికంతా విశ్వాసం ఇచ్చి కాపాడింది. ఇలా భారతీయ జనతా పార్టీ భారత ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ప్రపంచ స్థిరపడంగా ఎగిరేసింది. ఇలా భారతీయ జనతా పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది మాది కాదని కూడా ఊహించేది. జమ్మూ అండ్ కాశ్మీర్ మాదే అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది. అన్నిటికీ మిక్కిలి ఇవాళ ఎప్పుడు చిల్లో మొదలుగా ఎప్పుడు ప్రశాంతత లేకుండా పీఓకే ఇవాళ మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇలా పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మన చుట్టూ ఉన్న దేశాలు కూడా భారతదేశంతో సత్సంబంధాలు పెట్టిన స్థాయికి వచ్చిందంటే మన భారత ఔన్నత్యం ఎక్కడ దాకా పోయిందో చూసి. అన్నిటికంటే ముఖ్యం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికా బూట్ క్రెడిట్స్ చెక్ చేసేది. అంటే ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర గౌరవం లేదు. ఇవాళ పరిస్థితి ఇవాళ భారత ప్రధానమంత్రి అమెరికన్ ప్రెసిడెంట్తో కూడా చేతులు చేసేది సమానం అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది. గుర్తుపెట్టుకో, భుజం మీద చేసే స్థాయికి ఎదిగింది.
ఇలా భారత ప్రధానమంత్రిగా వాళ్ళ సెనేట్లోకి పోతే ఇలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తొలగించిపోయి 10 నిమిషాలు బలం కలిసిన పరిస్థితి వచ్చిందంటే ఇలా భారతదేశం గొప్పతనం అంతేకాదు అనేక ఇష్యూలు ఫామ్స్ వచ్చింది. ఇవాళ కరోనా వచ్చి కష్టపడి ఇలా చైనా ఆర్థిక వ్యవస్థ ఎట్లా దిగజారిపోతుంది, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్నాయి, ఇలా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది. కానీ మన దేశంలో ఇంత కరోనా కష్టకాలంలో కూడా మన ఆర్థిక శక్తి 11వ స్థానం నుంచి 5వ స్థానం రావడమే కాకుండా 3వ స్థానం కోసం ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాశ్మీర్ నుంచి మొదలుపెడితే కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెడితే గుజరాత్ వరకు మా సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ దేశం ఒకటేలా భావన తెచ్చింది. మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకునే స్థాయి తెచ్చింది. అన్నిటికీ మిగిలి ఇలా బీజేపీ కోట్ ఎక్కితే ఏమవుతుంది, మొత్తం అల్లకలం అయిపోతుంది, మత కలహాలు, రక్తపథం అని చెప్పింది. కానీ వారు రానే ఒక మాట చెప్పింది, ఇలా నేను దేశానికి ప్రధానమంత్రి, ఇంకొక కులానికి ఒక మతానికి ప్రధానమంత్రి కాదు, 140 కోట్ల ప్రజలకు నేను ప్రధానమంత్రి అని చెప్పి సబ్కా సాత్, సబ్కా సాత్, सबका विकास, सबका विकास, सबका प्रयास, सबका विश्वास 4 నెలలు వచ్చినాయి. అన్ని వర్గాలపై విశ్వాసం పొందాలి, అన్ని వర్గాలపై కలిపి తీసుకొని పోవాలి, అన్ని వర్గాలపై క్షేమమే ధ్యేయంగా ఉండాలి. ఇది మోడీ గారు ఇచ్చింది. అది భారతీయ జనతా పార్టీ నేను కూడా ఏదో కోరుకుంటున్నా, అంతరాలు లేని, ఆకలి కేకలు లేని ఒక మంచి సుసంపన్నమైన భారత రావాలని కోరుకుంటున్నాను. నేను అంటున్నా మోడీ గారు ఇలా 10 ఏళ్ళు అయింది, ఎక్కడ పోల్ స్కామ్లు లేవు, ఎక్కడ స్పెక్ట్రమ్ స్కామ్లు లేవు. మీరు ఇప్పుడు విన్నారా, మీరు మోడీ గారి ఆయామంలో ఈ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ విన్నారా? ఇవాళ మంత్రులు కూడా ఒంటి దగ్గర పెట్టి పనిచేయాలనుకుంటే దాంట్లో పనిచేస్తున్నారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక మంత్రి గారు అంటున్నారు, మా కట్టెలు కూడా మార్చుకోలేరు, మా ఫర్నిచర్ కూడా మార్చుకుంటుంది. మారాల్సింది మీ కట్టెలు కాదు, మారవలసింది మీ ఫర్నిచర్ కాదు, మారవలసింది పేదల బతుకుల్లో కొంత వెలుగు రావాలి, ఆ మార్పు కోసం మనం ఉన్నామని చెప్పిందా అని మాకు చెప్తున్నప్పుడు సంతోషపడుతుంది. కానీ ఇక్కడ కమ్యూనిస్టుల, ఇక్కడ ఇంకొక ఇష్యూ కాదు, ఇక్కడ కన్సర్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దేశ ప్రధానమంత్రి గారి యొక్క కన్సర్న్ 140 కోట్ల క్షేమంగా ఉండాలని కోరుకునే కన్సర్న్. వారు అంతకుముందు ఎన్నికలప్పుడు అనుకుంటా, ఎన్నికలు అయిపోయి వారు కమండలా పట్టుకుని హిమాలయం వెళ్ళి పాత ప్రజానికి సందేశం ఇచ్చింది, నాకు సొంత కొడుకులు లేరు, నాకు సొంత బిడ్డలు లేరు, నాకు సొంత కుటుంబం లేదు, నా కుటుంబమే 140 కోట్ల ప్రజలు, వాళ్ళ కోసమే నేను ఉన్నా అని చెప్పిన మెసేజ్ ఇవ్వగలుగుతారు. ఇక్కడ కింద ప్రాంతీయ పార్టీ చెప్పండి, ఇవ్వగలిగితే పార్టీ ఇక్కడ చెప్పండి. గతానికి ఇప్పుడు పోలిక ఉందా అండి? ఇంకా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఈ ఫలితాలు చూసిన తర్వాత ఆ పార్టీ కొనసాగుతున్నట్టున్నారు. రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అధికారం వస్తే ఏముంటుంది, మాకేం హిందుత్వంతో బతికేయడానికి రామే, లేకపోతే జైశ్రీరామ్తో న్యాయం మాత్రమే కాదు, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపే బాధ్యతలు ఉంటాయి, అందరి కలుపుకునే బాధ్యతలు ఉంటాయి, ఎక్కడ అసహించుకునే పద్ధతిలో స్కామర్ లేకుండా, కరప్షన్ లేకుండా మంచి సుపరిపాలన అందించేటువంటి బాధ్యత మనం ఉంటాయి. అంటే మీరు ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ 10 సీట్లు గెలుస్తామన్నారు, అంటే మోడీ చరిస్మా, పార్టీ చరిస్మా కలిసి వస్తుందని అనుకుంటున్నాను. 100% నాయకుడు భారతీయ జనతా పార్టీలో మాకు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మోడీ గారు 10 సంవత్సరాల కాలం పాటు వారి పరిపాలన చూస్తారు. జనరల్గా ఏమిటంటే 5 ఏళ్ళ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ 10 ఏళ్ళ తర్వాత కూడా మాకు దేశంలో మోడీ కావాలి, దేశంలో మోడీ కావాలి. సుభిక్షంగా జీవించాలంటే, సురక్షితంగా ఉండాలంటే, ప్రగతి వైపు ప్రయాణం చేయాలంటే, ఆకలి కేకలు పోవాలంటే మోడీ గారు కావాలంటే